రైతుకు ఏ ప్రభుత్వాలు చేయనంత మేలు చేస్తూ ఉన్నామని కూటమి ప్రభుత్వం బిల్డప్ ఇస్తోంది. అయితే రాష్ట్రంలో కట్ట యూరియా కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. సహకార సంఘాలు ఎరువుల దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేసి విసిగిపోతున్నారు. తమకు అందవలసిన యూరియా నల్లబజారుకు తరలిపోతుండటంపై అన్నదాతలు రగిలిపోతున్నారు. కృష్ణా జిల్లాలో రైతుల యూరియా కష్టాలు ఎలా ఉన్నాయో చూద్దాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతికూల వాతావరణంలో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. సీజన్ ఆరంభంలో తీవ్ర వర్షాభావం, ఆ తర్వాత వర్షాలు కురవడంతో పంటను కాపాడుకోవడానికి రైతులు చాలా కష్టపడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సాగుకు 38,300 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. ఆగస్టు నెలాఖరు వరకు 27,500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా అధికారులు 28,500 మెట్రిక్ టన్నుల సరఫరా అయినట్లు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. గత ఏడాది ప్రతికూల వాతావరణంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ ఖరీఫ్ సీజన్లోనైనా సాగు సక్రమంగా సాగుతుందని ఆశపడ్డారు. రైతులు ఒకటి తలిస్తే ప్రకృతి మరొకటి తలిసినట్లు 2 నెలల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పంటలు నిలదొక్కుకోవాలంటే బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందే. ప్రస్తుతం వరి పైరు పిలక కట్టే దశలో ఉంది. ఈ దశలో పంటను కాపాడుకునేందుకు అత్యవసరంగా కావాల్సింది యూరియా. అయితే యూరియా దొరక్క కృష్ణా జిల్లాలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇంటికి వచ్చావు, టిఫిన్ చేసావు, 11 అవుతుంది, భోజనాలు లేవు, మంచి లేవు, నంచున్నావు నిలబడి కాళ్ళ మీద, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఏంటి మా పరిస్థితి? సార్ ఈ అసలు అందట్లో మాకు ఇవ్వట్లా. ఎన్ని గంటలు ఇస్తున్నారు ఇప్పుడు? అసలు ఒక కట్టిస్తారంట, ఒక ఆఖరికి ఒక కట్టిస్తారంట. మాకు వచ్చి 4 ఎకరాలు ఉంది, 3 కట్టలు కావాలి, ఒక కట్టిస్తానంటారు. ఈ జనానికి ఎట్లా అందుతుంది? వీళ్ళు వచ్చి 400 కట్టలు వచ్చినాయి అన్నారు గోంబూరులో. అందరూ చాలా ఇక్కడ ఉండదు, 1000 మంది ఉన్నారు. ఎట్లా మా పరిస్థితి? రైతు పండించేది అట్లా. యూరియాను సహకార సంఘాల ద్వారా అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కృష్ణా జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నెల రోజులుగా రైతులు రోజు సహకార సంఘాల చుట్టూ తిరుగుతున్నా కట్ట యూరియా కూడా దొరకడం లేదు. అధికారులు మాత్రం స్టాకు పుష్కలంగా ఉందని చెబుతున్నా రైతులు ఎరువు కోసం బారులు తినాల్సిన పరిస్థితి నెలకొంది. సహకార సంఘాలకు వచ్చిన యూరియా నిల్వల్ని అధికార పార్టీ నేతలు వారికి కావలసిన వాళ్లకు పంచేసుకుంటూ ఉండడంతో రోజంతా క్యూలో నిలబడిన రైతుకు తీవ్ర నిరాశే మిగులుతోంది. అరాకొరగా సహకార సంఘాలకు వచ్చే యూరియాను రాత్రికి రాత్రే కూటమి నేతలు కాజేస్తున్నారు. దీంతో రైతులు యూరియా కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. పామూరు నియోజకవర్గం మొవ్వ మండలం చినముత్తెవిలో అక్రమంగా లారీలో తరలిపోతున్న యూరియాను అర్ధరాత్రి వేళ అడ్డుకొని రైతులు ఆందోళన చేయటమే ఇందుకు ప్రత్యక్ష తార్కాణం. రైతులు యూరియా దొరక్క ఇన్ని అవస్థలు పడుతూ ఉంటే సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులను కించపరిచేలా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.